వ్యాకరణంలోని ఒక అంశం కర్త, కర్మ, క్రియ. కర్త అనగా ఎవరైతే పని చేస్తారో వారిని కర్త అని అంటారు. అంటే క్రియకు ఆశ్రయమైనది కర్త. ఇక్కడ ఒక వాక్యం చూడండి, లత బడికి వెళ్ళింది. ఇందులో క్రియాపదం వచ్చేసి వెళ్ళింది. దీనికి ఆశ్రయమైనదే కర్త. అంటే ఇక్కడ లత అనే పదం మనకు కర్త. కర్మ, క్రియాఫలములకు ఆశ్రయం కర్మ. ఏ పని చేశారో దానిని కర్మ అని అంటారు. ఇక్కడ చూడండి, లత బడికి వెళ్ళింది. ఇక్కడ క్రియాపదం ఏంటిది? వెళ్ళింది. ఈ క్రియాఫలములకు ఆశ్రయమే కర్మ. అంటే ఇక్కడ మనకు బడి అనేది కర్మ. క్రియ, చేసిన పనిని తెలిపేదాన్ని క్రియ అని అంటారు. అంటే పనిని తెలిపేదాన్ని. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లత బడికి వెళ్ళింది. ఇందులో వెళ్ళింది అనేది మనకు క్రియాపదం అన్నమాట. కాబట్టి కర్త, కర్మ, క్రియ అనేవి ప్రతి వాక్యంలో ఉంటాయి పిల్లలు. దీన్ని ఒకసారి ఫోకస్ చేయండి. ఓకేనా?